హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద సిరీస్. ఈరోజు లీడ్ కోడ్ ప్రాబ్లం నెంబర్ 209 మినిమం సైజ్ సబ్ అరే సమ్ చేద్దాం. ప్రాబ్లం స్టేట్మెంట్ వచ్చేసి గివెన్ అన్ అరే ఆఫ్ పాజిటివ్ ఇంటీజర్స్ నమ్స్ అండ్ ఎ పాజిటివ్ ఇంటీజర్ టార్గెట్ రిటర్న్ ద మినిమల్ లెంత్ ఆఫ్ సబ్ అరే హూస్ సమ్ ఈస్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు టార్గెట్. ఇఫ్ దెర్ ఈస్ నో సచ్ సబ్ అరే రిటర్న్ 0 ఇన్స్టెడ్. ఓకే, మనకు టెస్ట్ కేసెస్లో చూసుకుంటే టార్గెట్ 7 ఇచ్చాడు, నమ్స్ వచ్చేసి ఒక ఇంటీజర్ అరే ఇచ్చాడు. టెక్స్ట్ ఎడిటర్లో పెట్టేసి టార్గెట్ వచ్చేసి ఏంటి 7. ఓకే, ఇప్పుడు ఈ అరేలో సబ్ అరేస్ని కావాలి మనకు. ఫస్ట్ 2 ఒక సబ్ అరే, 2, 3 ఒక సబ్ అరే, 2, 3, 1 ఒక సబ్ అరే, 2, 3, 1, 2 ఒక సబ్ అరే, 2, 3, 1, 2, 4 ఒక సబ్ అరే, ఇది ఒక సబ్ అరే. ఓకే, సేమ్ ఇలాగే త్రీ ఒక సబ్ అరే, 3, 1 ఒక సబ్ అరే, 3, 1, 2 ఒక సబ్ అరే, 3, 1, 2, 1, 3, 4 ఒక సబ్ అరే. సేమ్ ఇలాగే మిగతావి కూడా 1 ఒక సబ్ అరే. సబ్ అరే ఏంటి కంటిన్యూస్ ఇంటీజర్స్ ఇన్ అన్ అరే. 1 ఓకే, 2 అయిపోయింది, 3 అయిపోయింది, 1 అయిపోయింది, మళ్ళీ 2తో ఒక సబ్ అరే, 2, 4 ఒక సబ్ అరే, 2, 4, 3 ఒక సబ్ అరే, 3. ఇవి మనకు ఇప్పుడు 1, 2, 3, 4, 5, 6 ఒక an integer of length 6 has these many sub arrays. ఇప్పుడు మనకు ఇందులో ఈచ్ అండ్ ఎవ్రీ సబ్ అరే ఒక సమ్ ఈక్వల్ టు సమ్ కనుక్కొని ఆ సమ్ ఈక్వల్ టు టార్గెట్ కావాలి. ఓకే, టార్గెట్ అయిన తర్వాత అలా ఎన్ని సబ్ అరేస్ ఈక్వల్ అవుతాయో ఆ ఎన్ని సబ్ అరేస్లో ఒక మినిమం లెంత్ని మనం రిటర్న్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఈక్వల్ టు 7 వస్తుంది, ఇంకా ఎక్కడ వస్తుంది 4, 5, 6, 7, ఇక్కడ ఈక్వల్ టు 7 వస్తుంది, ఇంకా ఎక్కడెక్కడ వస్తుంది 3, 4, 5, 6, 3, 4, 5, 6, 7 ఓకే, 3, 7 ఓకే, 2, 4, 3, 7, 2, 4, 3 ఓకే. ఇప్పుడు ఇక్కడ 2 సబ్ అరేస్ ఈక్వల్ టు టార్గెట్ ఈక్వల్ టు 7 అయితే అవుతుంది సమ్ చేస్తే. ఇది ఇంకా ఇది దీని లెంత్ ఎంత 3, దీని లెంత్ ఎంత 2. అంటే మనకు ఆన్సర్లో రిటర్న్ చేయాల్సింది ఎంత 2, అవుట్పుట్లో 2 రిటర్న్ చేయాలి. ఒకవేళ ఏ సబ్ అరే కానీ టార్గెట్కి ఈక్వల్ కాలేదంటే రిటర్న్ 0 చేయాలి మనం. ఇప్పుడు దీన్ని చేయాలంటే 2 ఫర్ లూప్స్ వేస్తాం, సబ్ అరేస్ అన్నీ కనుక్కుంటాం, సమ్ కనుక్కుంటూ వెళ్తాం. సమ్ ఈక్వల్ టు టార్గెట్ అయితే రైట్ మైనస్ లెఫ్ట్ అంటే j మైనస్ ఐన్ చేసి దాన్ని మినిమం వాల్యూ ఏదో కనుక్కొని చేస్తాం. కానీ అలా చేస్తే ఆర్డర్ ఆఫ్ n² వచ్చేసి టైం లిమిట్ ఎగ్జిటెడ్ రావచ్చు. సో ఏం చేద్దామంటే స్లైడింగ్ విండో చేద్దాం. స్లైడింగ్ విండో అంటే ఏం లేదు. ఓకే, ఫస్ట్ ఒక పాయింటర్ తీసుకుందాం, 2 పాయింటర్స్ తీసుకొని లెఫ్ట్ ఇంకా రైట్ అనే పాయింటర్స్ తీసుకుందాం. ఆ 2 స్టార్టింగ్లో పెట్టేద్దాం. ఇప్పుడు స్లైడింగ్ విండో అంటే ఏంది, ఒక సైజ్ ఆఫ్ లెఫ్ట్ కానీ రైట్ కానీ అనుకుందాం మనం. దాన్ని మూవ్ చేసుకుంటూ వెళ్ళాలి, ఎంతవరకు మనకు అయిపోయేంత వరకు, బ్రేక్ అయ్యేంత వరకు వెళ్ళాలి. ఇప్పుడు లెఫ్ట్ రైట్ అనేది 0 చేస్తాం. ఇప్పుడు సమ్ ఎంత ఫస్ట్ తీసుకుందాం. సమ్ ఈక్వల్ టు 2 ఉంది. ఇప్పుడు 2 అనేది టార్గెట్ కంటే తక్కువ ఉందా ఎక్కువ ఉందా చెక్ చేస్తాం. తక్కువ ఉంది, సో రైట్ పాయింటర్ని ఇంక్రీజ్ చేసేసి ఆ సమ్ ఈక్వల్ టు సమ్ ప్లస్ ఈక్వల్ టు నమ్స్ ఆఫ్ రైట్ చేసేస్తాం. అంటే ఆ విండో సైజ్ పెంచాం.
మళ్ళీ చెక్ చేస్తాం. 2 + 3 ఎంత? 5 ఈజ్ లెస్ దాన్ 7. సో 6 ఈజ్ లెస్ దాన్ 7. 6 + 2 8. 8 ఈజ్ గ్రేటర్ దాన్ 7. మనకి ఏం కావాలి? రిటర్న్ ద మినిమల్ లెంత్ ఆఫ్. ఇందాక మనం సబ్బరేస్ చేసేటప్పుడు కూడా = 7 చెక్ చేసాం, అది తప్పు. గ్రేటర్ దాన్ ఆర్ = 7 చెక్ చేయాలి. ఇందాక చిన్న మిస్టేక్. ఓకే, ఇప్పుడు 8 అయింది. 8 అయింది అంటే మనకు ఎంత? ఇంతవరకు 8 అయింది. దాని లెంత్ ఎంత? 4. అంటే రైట్ ఎక్కడ ఉంది? 0 1 2 3 థర్డ్ ఇండెక్స్ దగ్గర ఉంది. లెఫ్ట్ ఎక్కడ ఉంది? 0 ఇండెక్స్ దగ్గర ఉంది. 3 - 0 3 + 1 చేయాలి, ఎందుకంటే అవి ఇండెక్సెస్ 0 నుంచి స్టార్ట్ అవుతాయి కాబట్టి. ఓకే, అప్పుడు లెంత్ 4 వస్తుంది. దాన్ని మినిమం అని చెప్పేసి ఒక వేరియబుల్లో మినిమం ఫస్ట్ ఇంటీజర్ ఫస్ట్ మినిమమ్. ఓకే, మినిమం 0 అనుకోండి ఫస్ట్. ఒకవేళ మినిమం 0 కానీ ఆర్ మినిమం ఈజ్ లెస్ దాన్ మినిమం ఈజ్ గ్రేటర్ దాన్ రైట్ మైనస్ అట్లా చెక్ చేసుకొని మనం మినిమంకి పెట్టేద్దాం. అలా ఇంతవరకు వస్తుంది. ఇంతవరకు వచ్చిన తర్వాత ఏం కావాలి మనకి? మినిమం లెంత్ కావాలి. ఓకే, ఇప్పుడు గ్రేటర్ దాన్ అయిపోయింది. సో మనం ఏం చేయాలంటే ఇక్కడి నుంచి చేయాలి. మనం ఇక్కడి నుంచి చెక్ చేసుకుంటూ రావాలి. ఇప్పుడు దీన్ని తీసేస్తాం. ఇప్పుడు 3 1 2 ఉంటుంది. 3 1 2 ఉండేసి దీని సమ్ చెక్ చేస్తాం, అది గ్రేటర్ దాన్ ఆర్ = 7 కాదా అని. అలా ఆ విండో సైజుని మూవ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఓకే, కోడ్ అయితే రాసేద్దాం. సో లెఫ్ట్ = 0, రైట్ = 0, ఇంటూ మినిమం = 0 అనేది 3 తీసుకున్నాం. ఇప్పుడు ఎంతవరకు తిరగాలంటే మనం చెప్పాలి, బ్రేక్ కండిషన్స్ చెప్పాలి. ఓకే, ఇప్పుడు సమ్ అనేది ఒకటి తీసుకుందాం. సమ్ = నమ్స్ ఆఫ్ 0 అనేది ఒక సమ్. ఇప్పుడు ఇఫ్ సమ్ ఈజ్ లెస్ దాన్ టార్గెట్, మనం అన్నాం కదా, సమ్ ఈజ్ లెస్ దాన్ టార్గెట్ అయితే ఏం చేయాలి? రైట్ని ఇంక్రీజ్ చేస్తాం. ఆ రైట్ అనేది గ్రేటర్ దాన్ nums.length -1 అయితే ఏమైంది? అరే ఇండెక్స్ అవుట్ ఆఫ్ బౌండ్స్ వస్తుంది. సో బ్రేక్ చేసేస్తాం. కాలేదంటే సమ్ ప్లస్ = nums ఆఫ్ రైట్ చేసేస్తాం. ఒకవేళ సమ్ ఈజ్ లెస్ దాన్ అది, ఒకవేళ సమ్ గ్రేటర్ దాన్ ఆర్ = టార్గెట్ అయితే చెక్ చేయాలి ఏంది? మినిమం = 0 ఉందా అంటే మినిమం = 0 ఉందా, ఆర్ మినిమం ఈజ్ గ్రేటర్ దాన్ రైట్ మైనస్ లెఫ్ట్ +1 ఉందా అని చెక్ చేస్తాం. ఒకవేళ ఉంటే మినిమం = రైట్ మైనస్ లెఫ్ట్ +1 యాడ్ చేసేస్తాం. చేసిన తర్వాత ఏం చేయాలి? మనము ఆ లెఫ్ట్ పాయింటర్ని ఇంక్రీజ్ చేయాలి, ఎందుకంటే స్లైడింగ్ విండో మనం సబ్బరే కావాలి కాబట్టి. ఓకే, అప్పుడు ఏం చేయాలంటే ఇంకా లెఫ్ట్ ప్లస్ సమ్ = సమ్ మైనస్ నమ్స్ ఆఫ్ లెఫ్ట్ని సబ్ట్రాక్షన్ చేసేసి లెఫ్ట్ని ప్లస్ చేసేస్తాం. ఒకవేళ లెఫ్ట్ అనేది రైట్ కంటే పెద్దగా ఉంటే అప్పుడు కూడా బ్రేక్ చేయాలి కదా, ఆలోచించండి ఒకసారి. ఓకే, మినిమం కూడా కనుక్కునేస్తాం. ఇంకా ఏం చేయాలి? రిటర్న్ మినిమం చేయాలి, అంతే. ఒకసారి రన్ చేసి చూద్దాం. ఓకే, టెస్ట్ కేసెస్ అన్నీ పాస్ అయ్యి సబ్మిట్ చేసి చూద్దాం. ఓకే, సబ్మిట్ కూడా అయిపోయింది. ఓకే, డన్.